సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో కేసీఆర్ పర్యటించనున్నారు. సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభకు గులాబీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట గులాబీ వనంగా మారింది. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సిద్దిపేటలో బహిరంగ సభకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, అప్డేట్స్ ఏంటి రంగాచారి? సునీత, బీఆర్ఎస్ అధినేత సిద్దిపేట పురిటిగడ్డకు రాబోతూ ఉన్నారు. ఆయన మరికొద్దిసేపట్లో అంటే దాదాపు 8 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగించడం కోసం రాబోతున్నారు. అందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయాయి. సిరిసిల్లలో ఆయన రోడ్ షో ముగించుకున్న తర్వాత సిద్దిపేటకు వస్తున్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు మనకు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఆయన నేరుగా సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా వద్దకు చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం సిద్దిపేట ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్నటువంటి దుబ్బాక, అటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినడానికి రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా మంది ఇప్పటికే సిద్దిపేటకు చేరుకున్నారు. అటు సిద్దిపేట చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇప్పటికే ముస్తాబాద్ చౌరస్తా సమీపంలోకి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మరోవైపు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సుమారు 40 నుంచి 50 ప్రజలు వస్తారన్నారు. మొత్తంగా ముస్తాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ రోడ్ షో
దాదాపు ఒక 2 కిలోమీటర్లు కొనసాగుతుంది. చారిత్రాత్మకమైనటువంటి సిద్దిపేట పాత బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి రోడ్ షో ద్వారా ఆయన రోడ్ షో బస్సు యాత్రంతా కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 10-15 రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బస్సు యాత్రలు నిర్వహిస్తూ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ప్రచారం అంతా కూడా ఒక జైత్ర యాత్ర లాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతటా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆయనకు నీరాజనాలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఆయనకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతున్న సందర్భం పట్టుగానే ఈ రోజు సిద్దిపేటకు వస్తున్నటువంటి ఆయనకు కూడా అటు సిద్దిపేట జిల్లా శివారు నుంచి మొదలుకొని ఇటు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం కోసం పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఆయన సిద్దిపేటతో ఉన్నటువంటి ఆయన కనుబంధము ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం కావడము, తెలంగాణ రాష్ట్రానికి ఆయనే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి గౌరవం తేవడం, ఇవన్నీ కూడా సిద్దిపేట ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ రోజు మరొక్కసారి ఆయన నెమరువేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేట ప్రాంతానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ప్రజలంతా నెమరువేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం కోసం ప్రజలంతా సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.